గోరు బంజారా తీజ్ ఉత్సవాలు కనుమరుగు అవ్వకుండా ప్రతి సంవత్సరం కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నాయక్ తెలిపారు. గోరు బంజారా ఉత్సవాల కమిటీ నాగరాజు నాయక్, గూబరి నాయక్, శంకర్ నాయక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నియమ నిబంధనలతో కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీజ్ ఉత్సవ కమిటీ कार्यकर्ता पाचे लास्ट वर्ग तम फरम दगद केवड़ी नाम तो ఈరోజు కర్నూలు పట్టణంలో జరుగుతున్నటువంటి తీజ్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమం అయితే ఈ తీజ్ ఉత్సవం గురించి కాస్త సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, పాలకులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ అంటారు దీన్ని. అయితే బంజారాలు ఆరాధ్య దైవంగా పూజించే ప్రకృతిలో ఉన్న సాత్ భవాని అంటాం మేము. 7 అమ్మవార్లను పూజించే కార్యక్రమంలో భాగంగానే ఈ తీజ్ ఉత్సవ అని చేస్తాం. దీని నిర్ణయం ఎట్లా అంటే 9 రోజులు పెళ్లి కాని అమ్మాయిలతో నవధాన్యాలు తొట్లల్లో వేసి ప్రతిరోజు నియమ నిబంధనలతో ఒక పూట భోజనం చేసి వాళ్ళు ప్రతిరోజు నీళ్లు పోసిన తర్వాత 9వ రోజు ఈ బుట్టలను తీసుకెళ్లి మొలకెత్తిన బుట్టలని నీళ్ళల్లో విడిచే కార్యక్రమం ఉంది. అయితే ఈ విధంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే భారతదేశం మొత్తం మీద బంజారా లంబాడీలు అనబడే కులము ప్రజలు దాదాపుగా 18 కోట్ల జనాభా ఉన్నారు. మరి 18 కోట్ల జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే భాష, ఒకే సంస్కృతి సాంప్రదాయాలతో నేటికి అతిపెద్ద సమూహముగా దేశంలో ఉంది. ముస్లింల తర్వాత అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఈ భారతదేశంలో అది మా బంజారా భాష. అందుకే మేము ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా సమాజానికి, పాలకులకు చెప్పేది ఒకటే, మేము మాట్లాడే బంజారా భాష ఏదైతే ఉంది దీన్ని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనేది కూడా మేము సమాజానికి చెప్పాలనుకున్నాం. ఎందుకంటే సమాజానికి ఇప్పటికే మా సంస్కృతి సాంప్రదాయాలు. నా పేరు రంగస్వామి. ఈ తీజ్ ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఈ బాధ్యతలు మా పెద్దలు మాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఈ బాధ్యత ప్రకారం ఈ తీజ్ యొక్క ఏమైతే ఉందో దాని గురించి మేము చూపించడానికి ఈ సత్యనారాయణ గుడిలో మా పెద్దలందరినీ పిలిచి ఈ యొక్క పండగ యొక్క విశేషాలని తెలపడానికి పెద్దలని పిలిపించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సత్యనారాయణ గుడిలో ఈ యొక్క తీజ్ ఉత్సవం 9 రోజుల కార్యక్రమం జరిగింది. తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా బంజారా పెద్దలందరూ కలిశారు. ఈ తీజ్ పండుగ అనేది ప్రతి ఏటా ఈ శ్రావణ మాసంలో రక్షాబంధన్ రోజు నుండి శ్రీకృష్ణాష్టమి రోజు వరకు 9 రోజులు ఉత్సవం ఘనంగా జరుపుకుంటాము. ఈ తీజ్ యొక్క ఇతి వృత్తాంతం ఏంటంటే పెళ్లిగాని అమ్మాయిలు మంచి వరుడు దొరకాలని, అలాగే ఈ గుట్టలలో ఈ గోధుమలు, నవధాన్యాలు విత్తనాలు విత్తడం కారణం ఏంటంటే ఈ కాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పల్లెల్లో మంచి పాడి పంటలు, పశు పక్షాదులతో ధాన్యాలు నిండాలని, ఈ యొక్క పల్లెలు కలకలలాడాలని ఈ యొక్క ప్రకృతి సమ్మేళనంతో ఈ నియమాలు కలిగి ఉన్నటువంటి మా యొక్క తీజ్ ఈ పండుగని ప్రతి సంవత్సరం ఏటా జరుపుకుంటాము. కమిటీ కలిసి కార్యక్రమిస్తున్నాము. అలాగే మొత్తం గ్రూప్ రాని ఇక్కడ కిరణ్ ఇంకోది దగ్గర